మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ వరకు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులను ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. త్వరలో ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ వార్డుల విభజన చేపట్టడంతో ఆ తర్వాత ఓటరు జాబితా పూర్తి కానుంది. అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు లైవ్ లో. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా తెలుస్తా ఉంది. కొత్త మున్సిపాలిటీలతో పాటు వార్డుల విభజనకు కూడా కసరత్తు చేస్తా ఉంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీనం కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. మాకు గ్రామస్తులలో ఎవరైతే 100 రోజుల పనికి వెళ్తా ఉన్నారో ఆ పనులకు సంబంధించినటువంటి మాకు దూరం అవుతాము, మాకు మున్సిపాలిటీలో కలపవద్దని చెప్పేసి కూడా వారు కోరుతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చుట్టూ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఆ చుట్టూ 3 కిలోమీటర్ల వరకు కూడా ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలలో కార్పొరేషన్ విలీనం చేయాలని చెప్పేసి తీర్మానం చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 21 తారీఖు వరకు కూడా వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. అయితే కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి షెడ్యూల్ విడుదల చేశారు చెప్పవచ్చు. అయితే ప్రభుత్వంలో ఇప్పటికే ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ వార్డుల విభజన, ఓటర్ జాబితాను తయారు చేసింది. అయితే ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యం లోపల మరి ఆ మున్సిపాలిటీలలో గ్రామాలు కలపడం, మరి గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే ప్రత్యేక అధికారుల పాలన పెట్టి దాన్ని నడిపిస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సింది. థ్యాంక్ యూ ప్రసన్న.